ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ టాపిక్. సజ్జాజయ్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. నారాసుర రక్త చరిత్ర అని వేసినటువంటి మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేదా, దానికి ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంటి, మీరు ఏం చెప్తారు, దానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి ప్రశ్న రామారావు గారిని అడిగారు. రామారావు గారు ఆన్సర్ చేసే ముందు ఒకసారి నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక అంశం ఒకసారి విందాం. అది ఆ బయట విన్న తర్వాత మనం ప్లే చేద్దాం, చూద్దాం, తర్వాత మాట్లాడదాం. ఒకసారి అవినాష్ రెడ్డి గారు ఆ బయట ఒకటి ప్లే చేయండి. ఆ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది పీసీఆర్. గడిచిన 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక సిల్లీ రీజన్ పెట్టి కోర్టుకు పోవడము, కోర్టు నుంచి సమ్ డైరెక్షన్ తీసుకోవడము, ట్రయల్ అడ్డుకోవడము. బట్ మాకైతే నమ్మకం ఉంది, అంటే ఏ రోజైనా ఎప్పుడు ట్రయల్ జరిగినా కూడా దేవుని దగ్గర, దేవుని ముందు, చట్టం ముందు తప్పకుండా మా తప్పు లేదని చెప్పి, మేము క్లీన్ అని చెప్పి తప్పకుండా నిరూపించుకుంటామన్న పూర్తి ధైర్యం, విశ్వాసం, నమ్మకం మాకున్నాయనే విషయాన్ని మనవి చేస్తూ ట్రయల్ జరగడానికి సహకరించమని చెప్పి కూడా సుంతక్కను కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, ఈ అంశాన్ని వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని డ్రాగ్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి మరింత రాజకీయ లబ్ధి చేకూర్చాలా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప నిజంగా దీంట్లో న్యాయం కోసం పోరాటం అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనలు పక్కన పెట్టి తొందరగా ఈ కేసు ట్రయల్ జరిగి దేవుని ముందు, చట్టం ముందు దోషులు ఎవరో తేలే విధంగా తప్పకుండా మరి సహకరించవలసిందిగా కూడా మరి అక్కను కూడా కోరుకుంటూ, గడిచిన 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక సిల్లీ రీజన్ పెట్టి కోర్టుకు పోవడము, కోర్టు నుంచి సమ్ డైరెక్షన్ తీసుకోవడము. ఎస్, రామారావు గారు విన్నారు కదా, ఇందాక అవినాష్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. ఆ బయటలో కూడా ఆయన అదే చెప్తున్నది. చంద్రబాబు నాయుడుకి ఏదో లబ్ధి చేకూర్చడం కోసం, వచ్చే ఎన్నికల కోసం ట్రాక్ చేయడం కోసం ఇది ఒక జరుగుతున్నట్టు ఒక కుట్ర అని చెప్పేసి. సో మీరు కూడా నారాసుర రక్త చరిత్రన్నారు. మరి అవినాష్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా, ఇది నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు హత్య చేసి గొడ్డలి మా చేతిలో పెట్టాడు అని చెప్పేసి ఆయన చెప్పొచ్చు. కానీ అలా చెప్పట్లా, ఎన్నికల కోసం వాడుకుంటున్నారు, అందులో మమ్మల్ని కేసులు ఇరికించారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సరే, అజయ్ సజ్జా గారు అడిగినటువంటి ప్రశ్నకు మీ ఆన్సర్ ఏంటి? సార్, ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక హత్యలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ నేపథ్యం కాడి నుంచి చూస్తే చాలా అంశాలు ఉన్నాయనే దాంట్లోనే నారాసుర రక్త చరిత్రని వర్ణించడం జరిగింది. ఆ రోజు పరిస్థితులు ఏంటంటే, ఆయన రాజారెడ్డి గారి హత్య అంశం కానీ, అట్లాగే అక్కడ సూర్యుడు అనేటువంటి వివేకానంద రెడ్డి ఒక నిమిషం సార్, అజయ్ గారు ఒక నిమిషం. సరే మిగతా హత్యలు పక్కన పెడదాం. సరే సార్, మిగతా ఘటనలు పక్కన పెడదాం.